ఒక పెద్ద ఇంట్లో కూర్చున్న పంతులకి టీ తీసుకొచ్చి ఇచ్చింది లలిత. పంతులు ఆ టీ తాగుతూ ఉండగా లలిత కుర్చీలో కూర్చుంటుంది. ఇంతలో వాళ్ల దగ్గరికి రాంబాబు వస్తాడు. ఈలోపు లలిత వచ్చి, యావండి పంతులు గారు, ఈసారైనా మా అబ్బాయికి మంచి సంబంధం ఓకే అయ్యేలాగా చూడండి. మీకు కానుకగా బాగానే ముట్ట చెప్తాను. ఆడవాళ్ల మాటల్లో ఆంతర్యం వేరులే, అర్థాలే వేరులే అని మన పెద్దలు అన్నారు పంతులు. ఎందుకో మీకు తెలుసా అని అనగానే లలిత కోపంగా భర్తను చూస్తుంది. ఆ చూపుతో అర్థం చేసుకుని రాంబాబు మూతి మీద వేలు వేసుకుంటాడు. మన గురించి వాళ్లకు పూర్తిగా వివరాలు చెప్పండి అని చెప్పగానే పంతులు గారు లేచి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. లలిత కోపంగా భర్తను ఒక చూపు చూసి ఇంట్లో నుంచి బెడ్రూంలోకి వెళ్లిపోతుంది. ఒకరోజు ఉదయాన్నే ఇంటి వెనుక ఉన్న తోటలో పూల మొక్కలకున్న గులాబీలు కోసి ఇంట్లో ఉన్న పూజ గదిలోకి వచ్చి అక్కడ ఉన్న లక్ష్మీదేవికి పూలు పెడుతుంది సింధు. దీపం పెడుతుంది. అగరత్తులు కూడా వెలిగించి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి దండం పెట్టుకుంటుంది. అమ్మా లక్ష్మీదేవి, అందరినీ చల్లగా చూడమ్మా. నేను మనసు పడే అబ్బాయితో పెళ్లి జరిగేలా చూడు. నువ్వు చేస్తావు, నాకు తెలుసు అని వేడుకుంటుంది. అలా వేడుకుంటూ ఉండగా అరవింద్ ఆ ఇంటికి వచ్చి అరుగు మీద కూర్చుంటాడు. సింధు, నేను వచ్చేశాను. నువ్వు కూడా వస్తే ఇద్దరం హాయిగా సినిమాకి వెళదాం అని అంటుండగా సింధు అరవింద్ దగ్గరికి వస్తుంది. ఇలా చూడండి, నేనింకా ఇంటి పని పూర్తి చేయలేదు. నాన్నకు అన్నం ఇవ్వలేదు. నాకు ఆలస్యం అవుతుంది. మీరు ఇంటికి వెళ్ళండి. ఈరోజు రావడం కుదరదు అని అంటుంది. సమయం గడిచిపోతూ ఉంటుంది. ఆ ఊరి నుంచి పట్నంకి వెళ్తుంటే కాలువలో పడవ ప్రయాణం చేయాలి. అందుకు డబ్బులు ఇవ్వాలి. ఆ పడవలు లలితవి. రాజయ్య ఇంకా కొందరు కలిసి పడవ నడిపే పని చేస్తూ ఉంటారు. లలిత ఇచ్చే డబ్బులతోనే జీవనం సాగిస్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. సింధు అరవింద్ ప్రేమ విషయం రాజయ్యకు తెలుస్తుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదండి. మా అమ్మ వాళ్ళని ఒప్పించి నేను సింధుని పెళ్లి చేసుకుంటాను. రేపే మా అమ్మ వాళ్లతో మీ ఇంటికి వస్తాను అని చెప్పి అరవింద్ ఆ ఇంటి నుంచి బయలుదేరి తన ఇంటికి వస్తాడు. అమ్మా, నేను సింధుని ప్రేమించాను. చేస్తే మా ఇద్దరికీ పెళ్లి చెయ్యి, లేదంటే నాకు పెళ్లే వద్దు అని చెప్తాడు. లలిత అరవింద్కి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. కానీ అరవింద్ సింధు కావాలి అనడంతో లలిత కొడుకు కోసం ఒక రోజున రాజయ్య ఇంటికి వెళ్లి అతనితో మాట్లాడి గుడిలో పెళ్లి చేసింది. సింధు కాపురానికి వస్తుంది. లలిత హారతి ఇస్తూ తనలో తాను, నీ వల్లనే లక్షణమైన అమ్మాయితో కోట్ల కట్నం పోయింది. నిన్ను వదిలిపెట్టను. నిన్ను చిత్రహింసలు పెడతాను. నీకు నువ్వుగా ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేస్తాను. ఇదే నా శపథం అని పైకి మాత్రం నవ్వుతూ సంతోషంగా ఉంది. సింధు అత్తగారింట్లో అడుగుపెట్టి తనకు ఇష్టమైన లక్ష్మీదేవిని పూజిస్తూ ఇంటి పని వంట పని చేసుకుంటూ ఉంటుంది. ఒక రోజున సింధు వంటగదిలో ఉంటే టీ తీసుకురమ్మని అంటుంది అత్త. ఈలోపు హాల్లో లలిత కావాలనే కొబ్బరి నూనె పోస్తుంది. ఈ విషయం తెలియని కోడలు టీ కప్ తీసుకుని వస్తుంటే కాలు జారి కింద పడుతుంది. చేసిందంతా చేసి తనకు ఏమీ తెలియనట్టుగా, అయ్యో సింధు, చూసుకోవాలి కదమ్మా, పద హాస్పిటల్కి వెళదాం. ఏమీ కాలేదత్తయ్య, కాసేపు పడుకుంటే తగ్గిపోతుంది అని చెప్పి సింధు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. సింధు ప్రతిరోజు ఉదయాన్నే లక్ష్మీదేవి పూజ చేస్తూ ఇంటి పని వంట పని చేస్తూ ఉంటుంది. ఒక రోజున అరవింద్ జాబ్ పని మీద 3 రోజులు వెళ్లాల్సి వస్తుంది. కాలువగట్టు దగ్గర లలిత, రాంబాబు సంతోషపడుతూ పంపిస్తారు. సింధు మాత్రం బాధపడుతూ అమ్మవాళ్ళు జాగ్రత్త అని చెప్పి సుధాకర్ పడవ ఎక్కుతాడు అరవింద్. సుధాకర్ పడవ నడుపుతూ ఉంటాడు. అలా ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తరువాత లేచిన లలిత సింధుని తీసుకుని
పడవ దగ్గరికి వస్తుంది. సింధుకి ఏమీ అర్థం కాకుండా ఉంది. కోడలా, మీ మామయ్యకు గుండెలో నొప్పిగా ఉందంట. టౌన్కి వెళ్ళి మందులు డాక్టర్ను తీసుకొద్దాం. అయ్యో అలాగా అత్తయ్య. అయినా మనమెందుకు వెళ్ళడం అత్తయ్య? నాన్నను పంపిద్దాం. మనం మామయ్య దగ్గర ఉండి ఈయన్ని చూసుకుందాం. మీ నాన్న వద్దు కోడలా. ఉదయం అంతా కష్టపడి పనిచేసి అలసిపోయి ఉంటాడు. పడుకోనివ్వు, మనం వెళ్ళొద్దాం అని చెప్పి లలిత పడవ ఎక్కుతుంది. సింధు కూడా ఎక్కుతుంది. లలిత పడవ నడుపుతూ ముందుకు తీసుకెళ్తూ తనను తాను, ఎలాగో నీకు ఈత రాదని నాకు తెలుసు కోడలా. ఈరోజు నిన్ను పైకి పంపడం ఖాయం. రేపు నా డబ్బున్న కోడలు ఇంటికి లక్ష్మీదేవిలా వస్తుంది అని అనుకుని సగం దూరం వెళ్ళిన తరువాత లలిత కాలువలో దూకి ఈత కొడుతూ ఒడ్డు వైపుకు వెళ్ళిపోతూ ఉంటుంది. పడవలో ఉన్న సింధు కంగారు పడుతూ భయపడుతూ, అయ్యో అత్తయ్య, ఇలా పడవలో నన్ను ఒక్కదాన్నే వదిలిపెట్టి అలా ఈత కొడుతూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు ఈత కూడా రాదు. అయినా అత్త ఎందుకు ఈ చెరువులో దూకింది? ఇప్పుడు నన్ను కాపాడేది ఎవరు? లక్ష్మీదేవి, కాపాడమ్మా అని అనుకుంటూ లక్ష్మీదేవిని తలుచుకుంటుంది. అంతే, ఆ పడవలో లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. నేను నిన్ను కాపాడుతాను సింధు అని అనగానే సింధు పడవలో ప్రత్యక్షమైన లక్ష్మీదేవిని చూసి సంతోషపడుతూ దండం పెడుతుంది.